యోగిని భోగిని చేయాలంటారు అంతే కదమ్మా? ఉమ్. రవి, ఒక్క నిమిషం. ఏంటి బంగారి? ఆ, ఈ మూడులో ఏ బొట్టు పెట్టుకోవాలి? ఏదో ఒకటి పెట్టుకో. ఇదేంటి కొత్తగా? అంటే ఈ డ్రెస్ కి ఏ బొట్టు పెట్టుకుంటే మ్యాచింగ్ గా ఉంటుందని అడిగాను. ఏంటిది? ఇదంతా కూడా ఇంక నన్ను అడుగుతావా? నాకు తెలీదు, నువ్వేదో ఒకటి పెట్టుకో. నీకు మొగుడు పొజిషన్లో ఉంటున్నాను చూడు, నన్ను అనాలి. ఏంటి? ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుంటుంది? వదిలించేసుకుందామనే కదా చూస్తున్నారు. నిన్నెవరు ఉండమంటున్నారు? నేను ముందు కరెక్ట్ కాదు, వెళ్ళిపో అని చెప్పాను కదా. అలా అంత తొందరగా మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళనులేండి. చివరి రోజు వరకు మీరు నాతో ఉండక తప్పదు మీకు. నీతో ఉంటే ఆ రోజు తొందరలోనే వస్తుంది కదా. హా? ఏంటి? హా? జరుగు. రవి, జరగమంటుంటే బంగారి జరుగు 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 అని చెప్తున్నాను కదా. నేను ఇదే రూమ్ లో ఉంటున్నాను. జరుగు అని చెప్తున్నాను కదా. జరుగు. జరగమంటుంటే. రే రవి, చుట్టూ ఏం జరిగినా నీ అందం మాత్రం తగ్గటమే లేదురా. రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది కదా. ఎలా రా? ఎంత అందంగా ఉండి మాత్రం ఏంటి ప్రయోజనం? కట్టుకున్న భార్యతో ఉండడం తెలియలేదు కానీ అందగాడంట అందగాడు. మోహన్ చూడు. ఏయ్, ఏమంటున్నావు ఇప్పుడు? బా, ఏం అనలేదు స్వామి. నా గురించి తలుచుకుని నేనే బాధపడుతున్నాను. అవును, ఇప్పుడు మీరు ఫ్యాక్టరీకి వెళ్తున్నారా, ఆఫీస్కి వెళ్తున్నారా? మేడం ఎక్కడికి వెళ్ళాలి? ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నా. బంగారి, నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తనని కూడా తీసుకొస్తావా? అంటే షాపింగ్, మేకప్ అని నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకే నా మైండ్ సెట్లో ఉన్న అమ్మాయి తను. ప్లీజ్ బంగారి. బంగారి, వర్షిని ఆశపడి అడుగుతుంది కదా. కాబోయే పెళ్లి కూతురు మరి. వెన్నెల కూడా లేదు. వెన్నెల మలేషియా నుంచి పెళ్ళప్పుడే వస్తుంది. వర్షిని ఒక్కతే అన్ని చోట్లకి ఒంటరిగా పోవటం అంటే పాపం కష్టంగా ఉంటుంది కదా. తను ఉంటే తనకి సపోర్ట్గా ఉండుండేది. సరే అని చెప్పొచ్చు కదా. ప్లీజ్ బంగారి, ఇంట్లో ఎవరైనా ఏమైనా అంటే నేను చూసుకుంటాను. దాని గురించి నువ్వేం వరీ అవ్వద్దు. సరే, నేను తీసుకుని వస్తాను. సార్, వెళ్దామా? బాయ్. ఏయ్, ఏంటి తను? రా. వద్దులే అక్క, నేనింటికి వెళ్ళిపోతాను. రా తను. అక్క, నేనింకా జరిగిన విషయాలేవి మర్చిపోలేదక్కా. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరూ మారనే మారరక్క. మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే చాలా మంచిదక్కా. ప్లీజ్ అక్కా. నాకు నిన్ను తీసుకురావడంలో పెద్దగా ఇష్టం లేదు తను. వర్షిని పాపం ఒక్కతే ఉంది. పెళ్లి కూతురు కదా, పైగా తనకి తోడుగా ఇక్కడ ఇంకెవరూ లేరు కదా. నేను కూడా ఆఫీస్ పనులు చూసుకుని తనతో పాటు నేను టైం స్పెండ్ చేయలేను కదా. తను, నువ్వు వర్షినికి ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉండవుంది. పెళ్లి జరిగేంత వరకు నువ్వు తనతోనే ఉండుతాను. వర్షినినే నోరు తెరిచి అడిగినప్పుడు కుదరదు అని చెప్తే తప్పవుతుంది కదా. వర్షిని పాపం తను. ప్లీజ్ తను. మనల్ని ఎవరు అవమానిస్తే ఏంటి తను? మన బంధువులే కదా, మన కుటుంబమే కదా. బంధువుల దగ్గర తగ్గిపోయినంత మాత్రాన మనమేం తగ్గిపోంలే తను. రా. హే తను, వచ్చేసావా? తను, ఎలా ఉన్నావు?
నువ్వు వస్తావా రావా అని భయపడుతూనే ఉన్నాను. చాలా థ్యాంక్స్. మ్, సరే నువ్వురా, మనం రూమ్కి వెళ్దాం. మాట్లాడాల్సింది చాలా ఉంది. సరే. ఆ, రా. ఉమ్. చూసారండి ఎంత తెలివిగా తన చెల్లెల్ని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఎంత అవమానించినా చీమ కుట్టినట్టు కూడా ఉండదా? అన్నయ్య, ఆ? మన సుబ్రహ్మణ్య మావయ్య కొడుకు వెండి సామాన్ల షాప్ పెట్టాడని చెప్పావు కదా, అవును. ఒకసారి వెళ్ళి చూసుకునొద్దామా? వర్షిని పెళ్లిలో వెండి పాత్రలు ఇవ్వాలి కదా, అక్కడ తక్కువకి దొరికాయనుకో మొత్తంగా అక్కడే తీసేసుకుందాం. ఆ, సరే సరే, తీసుకుందాం. ఏంటన్నయ్యా, మేనమామవి నువ్వు కొంచెం కూడా ఉత్సాహమే లేకుండా ఉన్నావే? ఏమీనా, నీ కూతురు పెళ్లి మీద చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నావు నువ్వు. అవునన్నయ్య, పెళ్ళంటే జీవితంలో ఒకసారి జరిగేది కదా, మరి ఎలాంటి లోటు రాకుండా చూడాలి కదా. అదేలా అమ్మా, నా కొడుకే పెళ్లి కొడుకు అయ్యుంటే నువ్వు ఇంత హుషారుగా ఉంటావో లేదోనమ్మా. ఈ అన్న మనసులో ఏ బాధ ఉంది అని కూడా తెలియకుండా మేనమామగా ముందుండి ఏం చేయటం లేదు అని నా ముఖం మీద పట్టుకుని అడుగుతున్నావమ్మా నువ్వు. ఇక మీదటంతా ఇలాగే జరుగుతుంది. ఇక నుంచి మనమంతా వేరే ఎవరో కదా, కొత్త అల్లుడు కొత్త బంధం వాళ్లే కదా ఎక్కువ. ఏంటో దినా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నా పరిస్థితి ఏంటి అని మీ అందరికీ బాగా తెలుసు కదా. తెలుసు మీనా, తెలుసు. కానీ నువ్వు మొండిగా ఉంటూ ఏ ఏ విషయాలు సాధించావో కూడా నాకు తెలుసు. మా విషయంలో నువ్వు మొండిగా ఉండాలని అనుకోలేదు, అంతేగా. అన్నయ్య, ఏంటన్నయ్య వదిన ఇలా మాట్లాడుతోంది? ఈ ఇంట్లో నేను నిజంగా ఏ నిర్ణయం తీసుకోలేనన్నయ్య. నన్నిలా నిందించినంత మాత్రాన్ని ఏం మారిపోదు కదా. నేనెలా అన్నయ్య ఇదంతా మార్చగలను చెప్పు? మార్చగలవు మీనా, నువ్వు మా మాట వింటే చాలు, నువ్వు అనుకున్నవన్నీ చెయ్యగలవు. కానీ ఇప్పుడు నువ్వు మా మాట ఎక్కడ వింటున్నావని నువ్వు పూర్తిగా మారిపోయావు కదా మీనా. ఏమండి మీరేంటండి, వీళ్ళంతా ఒట్టి పేరుకే సొంత వాళ్ళు. మనం బాగుండాలంటే దూరం అవడమే మంచిది. అదే మనకి మర్యాద అనిపిస్తోంది. రండి. ఆ, పద. ఉమ్. బంగారి, మీనాని పిలు. మ్, సరే. అత్తయ్య,